Hey guys, welcome back to our channel. Guys, ఇవాళ ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఈ ఒక చిన్న వ్యాజ్లిన్ బటర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక మూలపడి ఉంటుంది. అలా ఒక మూలపడిన ఈ ఒక చిన్న వ్యాజ్లిన్ బటర్లో ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు తెలుసా? టన్స్ లో ఉన్నాయి. వాటిలో మీకు చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అయ్యే ఒక 6 టిప్స్ ఏంటని మీకు ఇప్పుడు చెప్తా. గైస్ ట్రస్ట్ మీ, నేను ఇప్పుడు చెప్పే 6 టిప్స్ అన్ని కూడా మీకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అయ్యి మీ ఓవరాల్ లుక్స్ చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ వీడియో మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అది కాక ఇది మార్కెట్ లో మనకి 10-20 రూపాయలు దొరకడమే కాకుండా ఇది ఒక డెర్మటాలజిస్ట్ కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా యూజ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ నేను ఇప్పుడు చెప్పే 6 టిప్స్ అన్ని కూడా మీరు తెలుసుకొని మీ లుక్స్ ని మీరు ఒక హ్యాండ్సమ్ పర్సన్ లా ఎన్హాన్స్ చేసుకోవాలంటే పక్కగా ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూసేయాలి. ఇంకా ఆలస్యం వద్దు, ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. నౌ లెట్స్ రోల్ ద ఇంట్రో. వ్యాజ్లిన్ ఆన్ లిప్స్ గైస్. హూ డజంట్ వాంట్ లషియస్ అండ్ సాఫ్ట్ లిప్స్ గైస్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా లిప్స్ ని కూడా చాలా అంటే చాలా మంచిగా కేర్ తీసుకుంటున్నారు. అమ్మాయిలే కాదు, మన అబ్బాయిలు కూడా చాలా అంటే చాలా మంచిగా కేర్ తీసుకుంటారు. కాకపోతే నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, 10 మంది బద్ధకంగా ఏం కేర్ తీసుకుంటాం, లే లిప్సేగా వదిలేద్దాం అని చెప్పి సైడ్ పోతూ ఉంటాం. అసలే మనం చాలా డార్క్ గా చాలా డ్రైగా ఉంటాయి. అలా వదిలేస్తే ఇంకా చాలా అంటే చాలా డార్క్ గా డల్ గా డ్రై అయిపోయి చాలా అర్థమానంగా అయిపోతాయి. అది కాక ఇది సమ్మర్ గైస్. ఈ సమ్మర్ లో సన్నుడు వచ్చి హార్మ్ఫుల్ యూరేజ్ డైరెక్ట్ గా మన లిప్స్ మీద పడడం వల్ల మన లిప్స్ ఇంకా చాలా డార్క్ అయిపోతాయి. అలా డార్క్ అయిపోయిన లిప్స్ కోసం మనం ఏం చేయాలో తెలుసా? మన ఇంట్లో ఒక మూల పడి ఉంటుందిగా, ఈ వ్యాజ్లిన్ తోనే చాలా అంటే చాలా మంచిగా అవుతుంది. ఇదే మనకి ఇప్పుడు లైఫ్ సేవియర్. అసలు ఏం చేయాలో చెప్పలేదు కదా. అసలు ఏం చేయాలంటే నైట్ మనం పడుకుని ఒక 10 మినిట్స్ ముందు ఈ వ్యాజ్లిన్ ని మన లిప్స్ కి ఎంత అమౌంట్ ఆఫ్ వ్యాజ్లిన్ కావాలో అంత తీసుకొని లిప్స్ కి మంచిగా అప్లై చేసుకొని మన టూత్ బ్రష్ ఉంటుందిగా, ఆ టూత్ బ్రష్ వెనకాల కొన్ని పార్టికల్స్ ఉంటాయి మనం టంగ్ క్లీన్ చేసుకోవడానికి. అది అలా టంగ్ క్లీన్ చేయడానికి వాడుకోము. వాటితో మనం ఏం చేయాలంటే ఒక 10 to 20 మినిట్స్ బాగా చిన్నగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకున్నట్టయితే మీ లిప్స్ చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా విత్ ఇన్ 3 days లోనే అవుతాయి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయగానే అవుతుందా లేదా అని చెప్పి అనుమాన పడకండి. మన అబ్బాయిలకి ఏమన్నా ఫస్ట్ ఇదే అనుమాన పడుతూ ఉంటాం. ఇలా అనుమాన పడకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలానో ఇది నైటేగా, నైట్ ఒకసారి వెళ్ళి ఇప్పుడు పడుకునే ముందు ఒక 9కి అలా వెళ్తారుగా, పడుకునే ముందు వెళ్ళేసి ఒక 10 to 20 మినిట్స్ రబ్ చేసుకొని మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి వర్క్ అయిందో లేదో. అలా కాకుండా కళ్యాణ్ బ్రో ఇది వర్క్ అవుతుందో కాదు నేను నమ్మలే అని చెప్పి యూజ్ చేయకుండా ట్రై చేయకుండా ఇలానే ఉండకండి. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మాట్లాడండి. ఈ వ్యాజ్ని మాత్రం మీకు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. అది మాత్రం నేను పక్క 100% గ్యారెంటీ ఇస్తాను. సో డెఫినెట్లీ మీరు లిప్స్కి ట్రై చేయొచ్చు. ఓకేనా? ఓకే గైస్, నౌ లెట్స్ మూవ్ టు ద టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 2, వ్యాజ్లిన్ ఆన్ ఐబ్రోస్ గైస్. మీకు కూడా తెలుసా, మన ఓవరాల్ లుక్స్ లో మనం అట్రాక్టివ్ గా కనిపించాలంటే మన హెయిర్ మనకి ఎంత ఇంపార్టెంటో మన ఐబ్రోస్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఐబ్రోస్ మన లుక్స్ లో చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి గైస్. నాన్నక ప్రేమతో మూవీలో ఆయన పేరు మర్చిపోయా, సారీ ఆయన పేరు సడన్ గా గుర్తురాలేదు. ఆయనకు ఒకసారి ఐబ్రోస్ చేసేసరికి ఆయన ఫేస్ లుక్కే మారిపోతుంది చూసారుగా. అలా మన ఫేస్ లో కూడా మనం కానీ ఐబ్రోస్ అన్షేప్డ్గా ఉన్నా థిన్గా ఉన్నా మన షేప్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఫేసే ఏదో ఒక రకంగా ఒక ఏలియన్లే ఉంటుంది. అదే మీ ఐబ్రోస్ కానీ చాలా డార్క్గా స్మూత్గా షైనీగా మంచి షేప్లో ఉన్నాయనుకోండి, మీరు చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. అలా అట్రాక్టివ్గా కనిపించాలంటే మన ఐబ్రోస్ బాగుండాలిగా. మన ఐబ్రోస్ బాగుండాలంటే మళ్ళీ ఇలాంటి ఒక వ్యాజ్లిన్నే మనకి యూజ్ అవుతుంది గైస్. నేను చెప్తున్నా కదా, ఇది చూడడానికి చాలా సింపుల్గా చాలా చిన్నగా ఉందేమో కానీ యూజెస్ మాత్రం టన్స్లో ఉంటాయి. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. అసలు ఏం చేయాలంటే ఈ వ్యాజ్లిన్ ఉంటుంది కదా నైట్ గైస్, నేను చెప్పేటివన్నీ కూడా నైట్ చేస్తే మీకు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. డే టైంలో చేస్తే అంతగా ఎఫెక్టివ్గా వర్క్ అవ్వవు. సో డెఫినెట్లీ నైట్ టైంలోనే ట్రై చేయండి. అసలు ఏం చేయాలంటే ఈ వ్యాజ్లిన్ ఉంది కదా, మీరు నైట్ పడుకొని ఒక 30 మినిట్స్ ముందు తీసుకొని మీ ఐబ్రోస్కి మంచిగా ఒక 10 to 20 మినిట్స్ 30 మినిట్స్ అలా మంచిగా పెట్టుకొని మసాజ్ చేసుకుంటూ ఉండండి. మసాజ్ చేసుకుంటూ అలానే ఒక 10-20 మినిట్స్ అట్లా పడుకొని ప్రశాంతంగా పడుకోండి. సెల్ చూడకండి, మళ్ళీ సెల్ చూస్తే మన నిద్ర రాదు. అదంతా కూడా పుర్లేస్తాం, అటు ఇటు పుర్లేసి అట్లా వెళ్ళిపోతుంది. అదే మీరు కానీ మసాజ్ చేసుకుని ఒక 10 to 20 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత అలానే పనుకునేది చాలా ప్రశాంతమైన నిద్ర మీకు వస్తుంది, చాలా రిలాక్సేషన్ వస్తుంది. అలానే మార్నింగ్ లేచి చూడగానే మీ ఐబ్రోస్ మాత్రం చాలా అంటే చాలా షైనీగా చాలా మంచిగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి, ఇది చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే గైస్, నౌ లెట్స్ మూవ్ టు ద టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 3, వ్యాజ్లిన్ ఆన్ డార్క్ సర్కిల్స్ గైస్. ఈ మధ్యకాలంలో మన అబ్బాయిలందరూ కూడా ఎక్కువగా ఏదైనా సఫర్ అవుతున్నామంటే ఈ డార్క్ సర్కిల్స్ వల్లే గైస్. అది ఎందుకో ఏంటో నాకు తెలియదు కానీ ఎవరి గురించి చెప్పడం ఎందుకు, నా గురించి నేను చెప్తాను. నైట్ నేను పడుకునేసరికి 2 అయింది. అది ఎందుకో ఫోన్ అలా స్క్రోల్ చేసుకుంటూ 2 అయిపోతుంది. అలా పనుకుంటున్నా. అలా పనుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా తొందరగా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. మీరు కానీ నేను చూసినట్టయితే నాకు కూడా ఇప్పుడు లైట్గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. అలా డార్క్ సర్కిల్స్ రావడం వల్ల మనం ఇంకా ఏజ్డ్ పర్సన్లో 30-40 అంకులు మాత్రం ఉంటాం కానీ పిల్లల అసలు కనిపించడం. సో డెఫినెట్లీ మీరు ఇప్పటి నుండి డార్క్ సర్కిల్స్కి కేర్ తీసుకోండి. లేదంటే మనం అంతగా అట్రాక్టివ్గా కనిపించడం చాలా అంటే చాలా అదేది విక్రమ్ సినిమాలో
కాబట్టి మీరు ఇప్పటి నుండి డార్క్ సర్కిల్స్ మీద కూడా కేర్ తీసుకోండి. ఈ డార్క్ సర్కిల్స్ పోవడానికి మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే మళ్ళీ ఆ వ్యాజ్లిన్ని నైట్ పడుకునే ఒక 10 to 20 minutes ముందు మంచిగా మీ డార్క్ సర్కిల్స్కి మళ్ళీ అలానే ఇక్కడ ఐస్ ఉంటుంది కదా, ఐస్ కూడా మంచిగా టోటల్ ఈ ఐ పార్ట్ మొత్తానికి మంచిగా అప్లై చేసుకుని మంచిగా మీరు కానీ మసాజ్ చేసుకున్నట్టయితే మార్నింగ్ అంతా కూడా ఆ డార్క్ సర్కిల్స్ అంతా కూడా వెళ్ళిపోయి చాలా అంటే చాలా బాగుంటాయి. మీ ఐస్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అది నేను చెప్తుంది కాదు, డర్మటాలజిస్ట్లే మీరు ట్రై చేయండి అబ్బా, మాకు మంచిగా వర్క్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కావాలంటే ఇక్కడ వేస్తారు చూడండి. ఓకేనా, ఇప్పుడు మీకు డార్క్ సర్కిల్స్ పోవడానికి కూడా మంచి టిప్ దొరికేసింది, అది కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇంకైతే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, లెట్స్ మూవ్ టు ద టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 4, వ్యాజిన్ ఆన్ పర్ఫ్యూమ్. గైస్, ఈ సమ్మర్లో మనం ఎంత మంచి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని కాలేజ్కి వెళ్తున్నా కూడా ఆఫ్టర్నూన్ అంతా మన చెమటగొబ్బు మనకే తగిలేసి చాలా గొబ్బు కొడుతూ ఉన్నాం. గైస్, వీటికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పుకోలేము. నేను ఎంత మంచి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని వెళ్తున్నా కూడా లాంగ్ లాస్టింగ్ అస్సలు ఉండడం లేదంటే వీటి కోసమే నేను ఒక హ్యాక్ చెప్తా గైస్. ఆ హ్యాక్ ఏంటంటే ఈ వ్యాజిన్ ఉంటుంది కదా, ఈ వ్యాజిన్ని మీరు ఎక్కడైతే స్ప్రే చేసుకుంటారో ఆ పల్స్ పాయింట్ మొత్తంలోనూ చిన్న లిటిల్ బిట్ అలా వ్యాజిన్ తీసుకొని ఆ వ్యాజిన్ని ఆ పల్స్ పాయింట్స్కి అంతా కూడా చిన్నగా అప్లై చేసుకొని రబ్ చేసుకుని దాని తర్వాత మీరు కానీ స్ప్రే చేసుకున్నట్టయితే మీకు చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్గా రావడమే కాకుండా మీరు చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంటారు గైస్. మీకు కూడా తెలుసా, నేను ఒక పర్ఫ్యూమ్ వీడియో చేశాను రీసెంట్గానే, సమ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అని. అందులో చెప్పాను మీరు ఎంత మంచి బట్టలు వేసినా, ఎంత కాస్ట్ అవుట్ వేసుకున్నా, ఎంత బాగున్నా మీ దగ్గర కానీ గొబ్బు స్మెల్ వస్తుంటే మీరు చూడడానికి అప్పటికి కూడా అట్రాక్టివ్గా కనిపించారండి. అది నిజం గైస్. మీరు కాలేజీకి వెళ్తున్నారు, ఒక 10,000 రూపాయల బట్టలు వేశారు, 20,000 రూపాయల షూ వేశారు, గుబ్బు కొడుతుంటే ఏమైనా బాగుంటారో బాగుండదు. అందుకే ఈ పర్ఫ్యూమ్ బాగుండాలి, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకోండి. మంచి పర్ఫ్యూమ్ లాంగ్ లాస్టింగ్ రావాలంటే ఇలాంటి ఒక హ్యాక్ ట్రై చేయండి. హ్యాక్ నచ్చిందిగా, హ్యాక్ నచ్చింటే రేపు ట్రై చేసి కాలేజ్కి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? ఓకే గైస్, లెట్స్ మూవ్ టు ద టిప్ నెంబర్ 5. టిప్ నెంబర్ 5, వ్యాజిన్ ఆన్ బ్లాక్ హెడ్స్. గైస్, ఈ వ్యాజిన్ అన్నది బ్లాక్ హెడ్స్ని కూడా క్లీన్గా చాలా మంచిగా తొలగి చేస్తుంది. వాటి కోసం మీరు ఏం చేయాలంటే ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వాటర్ తీసుకొని మంచిగా గోరువెచ్చగా అంటే ఎక్కువ హీట్ అయ్యేటట్టు కాకుండా గోరువెచ్చగా హీట్ చేసుకొని ఒక స్మూత్ టవల్ తీసుకొని మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉంటాయో అక్కడ ఆ టవల్తో స్టీంగ్ అది కాపుకున్న తర్వాత అక్కడ ఏమవుతుందంటే అక్కడంతా చాలా స్మూత్ అయ్యి ఆ బ్లాక్ హెడ్స్ అన్ని కూడా పోర్స్ ఓపెన్ అయిపోయి ఆ బ్లాక్ హెడ్స్ అన్ని కూడా చాలా మెత్తగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బ్లాక్ హెడ్స్ ఎక్స్ట్రాక్టర్ అని ఒకటి ఉంటుంది కదా, వాటితో చిన్నగా క్లీన్గా స్మూత్గా తీసుకున్నట్టయితే మీ స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ హెడ్స్ అన్ని కూడా వెళ్ళిపోయి. గైస్, ఈ వ్యాజిన్ అనేది చూడడానికి ఇలా చిన్నగా ఉందేమో కానీ యూజర్స్ మాత్రం టన్స్లో ఉంటాయంటే మీరు నమ్మారా? ఇప్పుడు చూస్తున్నారుగా, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. నేను ఇప్పుడైతే బేసిక్వే చెప్పాను. ఉదాహరణ నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇంకొక రేంజ్లో వందల్లో వస్తూనే ఉంటాయి. అసలు మీరైతే షాక్ అవుతారు, చూడడానికి ఎంత చిన్నగా ఉన్నాయి, ఇందులో ఇన్ని ఉన్నాయా? అదేదో ఒకటి ఉంటుంది, కోత కొనం ఎక్కువ, అదేదో ఒకటి ఇలా ఉంటుంది, అలా ఇది. సో డెఫినెట్లీ మీకు బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పడుతుంటే ఇది ట్రై చేయండి, మీకు యూస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఓకేనా? ఓకే గైస్, లెట్స్ మూవ్ టు ద టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 6, వ్యాజిన్ ఆన్ నెయిల్స్. గైస్, డోంట్ ఫర్గెట్ దోస్ క్యూట్ లిటిల్ నెయిల్స్. గైస్, మీరు కానీ ఇలాంటి ఒక చిన్న వాటి మీద కూడా కేర్ తీసుకున్నట్టయితే మీరు చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఇది చిన్నదే కదా, నెయిల్స్ అయితే దూరం పట్టించుకుంటారని చెప్పి మీరు కానీ లైట్ తీసుకుని ఉంటే ఆ నెయిల్స్ ఇంకా డ్రై అయిపోయి పుచ్చిపోయి అది చల్లగా అయిపోయి ఏదో పరుగు అయిపోయి చాలా చూడడానికి చాలా బాగుండవు. నేను చాలా మంది చూసాను, మా ఫ్రెండ్స్ కూడా అలానే వదిలేసి ఉంటారు. ఏం చూసుకుంటామని చెప్పి అట్లా వదిలేసడం పెంచింటాడు ఒకడు, ఆ నాగవల్లి సినిమాలో వెంకటేశ్వర పెంచినట్టు. గైస్, అలా పెంచకండి. చూడడానికి చాలా ఫెమినిన్గా ఉండటమే కాకుండా మీరు చూడడానికి చాలా దరిద్రంగా కనిపిస్తారు. అలా నెయిల్స్ కానీ మీరు పెంచుకుంటే కట్ చేయండి గైస్, మీకే మంచిది. మీరు కూడా చాలా హైజీన్గా ఉంటారు. ఇంకా మీరు కానీ ఆ నెయిల్స్ డ్రైగా అవుతున్నా, మళ్ళీ వైట్గా వచ్చేస్తూ ఉన్నా, పరుగు అవుతున్నా, పైన మళ్ళీ పొట్టు వచ్చేస్తుంటుంది, కొంతమంది స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది, అలా వచ్చేస్తూ ఉన్నా ఈ వ్యాజిన్ నైట్ పడుకునే ముందు నేను ఇప్పుడు చెప్తున్నా కానీ నేను చెప్పబోయేవన్నీ కూడా నైట్ టైంలో మీరు చేస్తేనే మీకు చాలా ఎఫెక్టివ్గా చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ నైట్ టైంలోనే ట్రై చేయండి. అసలు ఏం చేయాలంటే ఈ వ్యాజిన్ మీ నెయిల్స్కి నైట్ పడుకునే ముందు 10 minutes అలా మంచిగా అట్లా రబ్ చేసుకుంటూ క్లీన్గా ఆడుకుంటున్నాను. అలా ఆడుకుంటూ 20 minutes అలా అప్లై చేసుకుని ఆడుకుంటున్నట్టయితే విత్ ఇన్ 1 or 2 daysలోనే మీ నెయిల్స్ చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అంతేగాని నెయిల్సే కదా ఎవరు గమనించుకుంటారు, ఇట్లా జోలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకోకండి. వీటిని కూడా కేర్ తీసుకోండి, అప్పుడే మీరు చూడడానికి ఒక జెంటిల్ మెన్ లాగా అనిపిస్తారు. ఓకేనా? వీటి మీద కూడా కేర్ తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఓకేనా గైస్, నేను చెప్పిన ఈ వీడియో కానీ మీకు కొంచెమైనా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే పక్కా ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలో కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు అడిగిన టాపిక్ మీద ఈ వీడియో చేస్తాను. సో డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియోకి ఇంకా అంతేగా రోజు ఇలాంటి మంచి యాసమ్ యూస్ఫుల్ కిక్కాస్ కంటెంట్తో ఇలాంటి ఒక ఆసమ్ కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ మై డియర్ స్టైలిష్ జెంటిల్మెన్. See you in the next video.